మీ ఇంట్లో ఉన్న చికెన్‌తో సూపర్ టేస్టీ డ్రై రోస్ట్ చేయాలనుకుంటున్నారా? చాలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో హోటల్ స్టైల్ మసాలా చికెన్ డ్రై రోస్ట్ అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ చికెన్ డ్రై రోస్ట్ వాసన వస్తే పక్కింటి వాళ్ళు కూడా అడుగుతారు. అది మాత్రం పక్కా. అంత టేస్టీగా, స్పైసీగా ఉండే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేస్తే మీ ఫేవరెట్ అయితే అయిపోతుంది. ఈ చికెన్ రెసిపీ అనేది మనకి రైస్‌తో పాటు సైడ్ డిష్ కింద అయితే చాలా బావుంటుందండి. అస్సలు నీసు వాసన రాకుండా మంచిగా రోస్ట్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ఈ రెసిపీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ప్రొసీజర్‌లోకైతే వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా అయితే చికెన్‌ని నీట్‌గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చికెన్ అయితే నీట్‌గా వాష్ చేసుకొని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 1 స్పూన్ సాల్టు, ఒక 1 ½ స్పూను కారం వేస్తున్నాను. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకైతే కారం అది అంతా కూడా పట్టేటట్టుగా నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసుకోవాలి. నీట్‌గా మొత్తం అంతా కలిపేసుకొని పైన మూత అయితే పెట్టేసుకొని అట్‌లీస్ట్ 1 అవర్ అయినా సరే పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకోవడం వల్ల మనకి చికెన్‌కి అయితే కారం, ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా పడతాయన్నమాట. అట్‌లీస్ట్ 1 అవర్ అయినా మీరు ప్రిపేర్ చేసుకునే 1 అవర్ ముందైనా సరే కలిపేసి పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుందాము. కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఒక్క 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని నీట్‌గా కలిపేసుకోవాలి. నీట్‌గా కలిపేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. పైన అయితే మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంతవరకంటే ఒక 60-70% అయితే మనకి వేగిపోవాలన్నమాట. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి మంచిగా డ్రై అయిపోవాలండి. మంచిగా రోస్ట్ అయితే అవ్వాలి. కొంచెం అయితే కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి నీట్‌గా కలిపేసుకొని పైన అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. మనకి మంచిగా మగ్గుతుందన్నమాట. ఉడుకుతుంది. ఆ ఆయిల్ ఏసాం కాబట్టి కొంచెం ఫ్రై కూడా అవుతుంది. నేను చూపిస్తున్నట్టుగా చూసారా ఆయిల్ మొత్తం కూడా తేలుతూ ఉండాలి. తేలుతూ లైట్‌గా మనకి రోస్ట్ అయితే అయిపోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా! అందులో అవసరమైతే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నేనైతే యాడ్ చేయట్లేదండి. నాకు ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి లైట్‌గా వేగాలి. లైట్‌గా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. లైట్‌గా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక హాఫ్ స్పూను సాల్టు, ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. అవసరమైతే లాస్ట్‌లో వేసుకోవచ్చు. ఇప్పుడైతే లైట్‌గా వేసుకున్న తర్వాత దాన్ని ఒక 1 మినిట్ అయితే మనకు ఆ కారాన్ని కూడా లైట్‌గా వేయించుకొని మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా! ఆ చికెన్‌ని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే ఈ చికెన్‌ని వేసేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోవాలండి. ఆ కారం, ఉప్పు, ఉల్లిపాయలు అన్నీ కలిసేటట్టుగా మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని మళ్ళా పైనైతే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలండి. మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి అడుగు పట్టేస్తూ ఉంటది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా! కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఒక 5 మినిట్స్‌కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలనమాట. లేదంటే అడుగు పట్టేసి మాడిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం గోకేస్తే గనుక వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువే వేసాం కాబట్టి పర్వాలేదు. లైట్‌గా మనకి కలర్ అనేది మంచిగా రెడ్డిష్ కలర్ చూసారా? నేను చూపిస్తాను లాస్ట్‌లో. ఆ విధంగా వచ్చేంత వరకు కూడా మనం అలా వేయించుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. చూసారా నేను చూపిస్తున్నానా? మొత్తం ఆయిల్ అనేది కూడా మనకి మొత్తం డ్రై అయిపోయింది. మొత్తం డ్రై అయిపోయి కలర్ కూడా మంచి బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయింది. ఇప్పుడు లైట్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని రైస్‌తో పాటు రైస్‌లో ఏదైనా రసం వేసుకొని పక్కన సైడ్ డిష్ కింద తింటూ ఉంటే చాలా చాలా బావుంటుందండి. ఈ డ్రై రోస్ట్ మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది.
చాలా బావుంటుంది. నీట్‌గా స్మూత్‌గా ఉంటుందనమాట. మంచిగా ఉడుకుతుంది కాబట్టి స్మూత్‌గా ఉంటుంది. స్పైసీగా కూడా ఉంటుంది. రసం అన్నంతో మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. చాలా స్మూత్‌గా భలే బావుంటుంది. మెత్తగా నోట్లో పెట్టగానే అసలు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్‌లో మాత్రం తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి.